మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన గాంధీ భవన్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇక ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎన్ని గంటలుగా జరిగింది సమావేశం, ఎలా జరిగింది? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే గాంధీ భవన్ లో సంబంధించి కూడా పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గము అలాగే పార్లమెంట్ నియోజకవర్గం మరో సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో వరుస సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న సంబంధించి కూడా 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సమావేశాలు జరిగాయి. ఈ రోజు ఆదిలాబాద్ సమావేశానికి సంబంధించి కూడా 2 గంటలకు ప్రారంభమైంది. ఇక దీన్ని కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన వహిస్తున్నారు. ఈ రోజు ఆదిలాబాద్ కి సంబంధించి ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఆదిలాబాద్ సంబంధించిన ముఖ్య నేతలు ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో పాటు ఇక ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ఇక పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, ఇక గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి, ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా విషయ ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఢీకొనే విధంగా కూడా ప్రతి కార్యకర్త పనిచేసే విధంగా కూడా వ్యూహాలతో సిద్ధంగా ఉండాలి. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాలపై కూడా దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని కూడా మీనాక్షి నటరాజన్ ఏదైతే సమావేశంలో వాళ్ళకు వివరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ఏదైతే దీనిపైన కూడా ప్రజలకు సంబంధించి కూడా వివరిస్తూ వెళ్ళాలి. ఇక పార్టీకి సంబంధించి కూడా బలోపేతంతో పార్టీలో ఏదైతే పార్టీలో విభేదాలకు సంబంధించి కూడా తావు లేకుండా పనిచేయాలి. ఇక పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ సీట్లు సాధించే విధంగా కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 10 years మరోసారి అధికారంలో ఉండే విధంగా కూడా ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలని కూడా ఆమె ఏదైతే ఈ సమావేశంలో నేతలకందరూ కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దాంతో పాటుగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఇతర సమస్యలు ఉన్నాయి, ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అధికారుల తీరు కావచ్చు, నియోజకవర్గాలకు సంబంధించిన పనులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇన్ఛార్జీలను అడిగి తెలుసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఇతర సంబంధించిన పదవులు వచ్చాయి, వారికి సంబంధించిన ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కావచ్చు,
పూర్తి స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా సన్నిద్ధం చేయడం, వైపు ప్రతిపక్షాల ప్రచారాలు విష ప్రచారాలను తిప్పికొట్టే విధంగా పనిచేయాలని కూడా సూచిస్తున్నారు. ఇక పార్టీని బలోపేతం చేసుకుంటూ బూత్ లెవెల్లో పార్టీలో చేరికలు ఉండాలి. ఇక మొత్తంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఇక రానున్న 10 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా కూడా పనిచేయాలని కూడా కార్యకర్తలను సిద్ధం చేయాలి. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో మమేకమవుతూ కూడా నేతలందరూ పనిచేయాలని కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఇక గుంటూరు